కోరుకున్న మనిషి కత్తి లాంటి ఫిగర్లతో వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతున్నారేంటి బాబుగారు? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఇద్దరిని చేసుకున్నాడు, ఇరకాటంలో పడతానుకుంటున్నారా? కబులు చెబుతున్నాడు, వీళ్ళతో కాపురం చేయలేడేమో అనుకుంటున్నారా? అదే పవర్, అదే జనరేటర్. కోపరానికి సయ్యా మరి? సై అంటే సెకనకో పిల్లానికంట. ఆది సేనారెడ్డి. రంభా, ఊర్వశి, మేనకలతో ఆట ఆడుకున్న అర్హత అక్కడ ఆయింద్రుడిది. వీళ్ళిద్దరితో ఆట ఆడుకున్న అర్హత ఈ ఆది సేనుడిది. ఆయుధాలతో వస్తాం అనుకుంటే ఆడవాళ్ళతో వచ్చేవేంటి? పేరంటానికి పోరాటానికి చాలా తేడా ఉంది లక్ష్మీగౌతమరెడ్డి. మెడలో తాళిబొట్టు పడందానివి, కాలికి మెట్ట తొడగందానివి. తేడా నీకేం తెలుసు? ఏమండి, ఇక్కడ ఇద్దరు భార్యను పెట్టుకుని చూస్తారేంటండి? ఆకాశంలో చందమామ ఉందని ఇంట్లో లైట్లు వేయడం మానేస్తామా? చూడండి నాగబాబు గారు, రోజా గారు. నాగబాబు గారు, ఆయన గురించి నాకు తెలియదా? ఈ సెట్కి బాటసారి, కనిపించని కామెడీ కోసం వెతుకుతున్న అన్వేషి. ఇక రోజా గారంటావా? వచ్చిన దగ్గర నుంచి రాజశేఖర ఆగలేనురా అని డ్రీమ్ సాంగ్ లో ఉన్నారు. మీరు ఓకే అంటే ఆ పాట రెడీ, ఈ పిట్ట రెడీ. మరి మధ్య మధ్యలో మెగాస్టార్ వాయిస్ కంటిన్యూ చేస్తా. అదే వాయిస్ కంటిన్యూ చేయడానికి మెగాస్టార్ని కాదు, మాటి మాటికి పంచలేడని హైపర్ అదీని కాదు, మెగాస్టార్ అభిమానిని. ఏమే బెంచ్ కార్లాగా నిండుగా ఉన్నావే? ఆర్తి అగర్వాల నువ్వు? అరిగిపోయిన వాళ్ళున్నట్టుంది. ఇది ఆర్తి అగర్వాల్ ఏంటి? ఏమండి, వీళ్ళిద్దరిని ఎందుకు చేసుకున్నావు తెలుసా అండి? ఒకరిని చేసుకున్నాం అనుకోండి, అది మనల్ని కొట్టిద్ది. ఇద్దరు చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు కొట్టుకుంటారు, మనల్ని వదిలేస్తారు. ఇది బోరు కొడితే ఇది, ఇది బోరు కొడితే ఇది, రెండు బోరు కొట్టి అనుకోండి, మన బండి బోరుకు వచ్చినట్లు లెక్క. ఇంటికి దీపం వెళ్ళాలన్నారండి, అందుకే నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, నేను 2 దీపాలు పెట్టు. ఏమండి, ఒక చీర కొని పెట్టండి. మొన్నే కదా కొనిచ్చాను, అది వీధిలో వాళ్ళందరూ చూశారు, అందుకు మూల పడేసి. నిన్ను కట్టుకోవడం కూడా వీధిలో వాళ్ళందరూ చూసారే, నిన్ను పక్కన పడేసానా? కొని పెడతారా పెట్టరా? కొనిస్తామే, సస్తావా? మగాడు ఏం చేస్తాడు తెలుసా అండి? తెలివైన మగాడు ఫస్ట్ కళ్ళు మూసుకుంటాడు, మనసును కేంద్రీకరిస్తాడు, మెదడును ఉపయోగిస్తాడు, ఒక నిర్ణయానికి వస్తాడు, ఫైనల్ గా పెళ్ళని చెప్పింది అంటాడు. పగలు వాళ్ళ కోరికలు తెచ్చిపోతే రాత్రి మన కోరికలు తీర్చుకుంటే ఏం చేస్తారో తెలుసా అండి? రాత్రి అయితే చాలు, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది, డక్వర్త్ లూయిస్ ప్రకారం నేను బెడ్ తీసుకుని నువ్వు నేల తీసుకోమంటారు. నేల మీద పడుకో, మనం ఏం చేస్తాం? ఇక గుంతలు దూకోవాలి. ఏం చేస్తాం? ఏమే డిన్నర్ చేద్దామా? బ్రేక్ఫాస్ట్ టైంలో డిన్నర్ అంటారేంటండి? నువ్వు మేకప్ వేసి రెడీ అయ్యేసరికి అదే టైం అయిద్దిలే.